ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. కాలడి శంకరులు మనకు అనుగ్రహించినటువంటి శివాపరాధ క్షమార్పణ స్తోత్రంలో 9-10 శ్లోకాలలో ఆయన మనకి ఏమి బోధ చేస్తున్నారో చూద్దామా. నగ్నో నిస్సంగశుద్ధ త్రిగుణ విరహితో ధ్వస్తమోహాంధకార నాసాగ్రే న్యసదృష్టి విదిత భవగుణో నైవ దృష్ట కదాచిత్ ఉన్మధ్య అవస్థాయా త్వాం విగతగతిమతి శంకరం న స్మరామి. క్షంతవ్యో మే అపరాధ శివ 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 శంభో శ్రీ మహాదేవ శంభో. నగ్నో నిస్సంగశుద్ధ త్రిగుణ విరహితో ధ్వస్తమోహాంధకార. దిగంబరుడైనటువంటి వాడు, నిస్సంగుడు, శుద్ధాత్మ కలిగిన వాడు, శుద్ధుడు, త్రిగుణ విరహితుడు, ధ్వస్త మోహాంధకార, ఈ మోహాంధకారం అనేటటువంటిది లేనటువంటి స్వామి. నాసాగ్రే న్యస్త దృష్టి, నాసాగ్రమందు దృష్టిని కేంద్రీకరించి తపస్సు చేసుకునేటటువంటి వాడు. విదిత భవగుణ, సమస్తమైనటువంటి భవగుణములను తెలిసినటువంటి స్వామి. ఇటువంటి వాడు కదాచిత్ నైవ దృష్ట, నాకు ఈ లౌకిక ప్రపంచంలో ఎక్కడా కూడా కనబడలేదయ్యా. ఉన్మధ్య అవస్థాయా త్వాం విగత గతిమతి, నేను ఒక రకమైనటువంటి ఉన్మాదంలో బ్రతికి ఆ అవస్థలో ఉండిపోవడం వలన నిజస్వరూపాన్ని, నీ యొక్క నిజస్వరూపాన్ని నేను ఇంతవరకు కూడా మనసులో నిలుపుకోలేకపోయాను. విగతగతిమతి, మతి లేని వాడనై సంచరిస్తూ ఇంతకాలము కూడా నేను కాలక్షేపం చేశాను. ఇంత ఆయుర్దాయం గడిచిపోయింది. ఈ సమయంలో ఒక్కసారి కూడా పరమేశ్వర నీ నామాన్ని శంకరా అని కూడా నేను స్మరించలేకపోయానయ్యా. క్షంతవ్యో మే అపరాధ, నా అపరాధాన్ని మన్నించు ప్రభు. హే శంభో, ఓ మహాదేవ శంభో. స్థితస్థానే సరోజే ప్రణవమయి మరుత్కుంభితే సూక్ష్మమార్గే శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటిత విభవే దివ్యరూపే శివాఖ్యే లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి. క్షంతవ్యో మే అపరాధ శివ 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 శంభో మహాదేవ శంభో. స్థితస్థానే సరోజే ప్రణవమయ మరుత్కుంభితే, హృదయ పద్మం అనేటటువంటి స్థానం నుండి సహస్రారము బ్రహ్మరంధ్రము వరకు ఊపిరిని పంపించి ఆ సూక్ష్మ మార్గమందు ప్రయాణము చేసి అటువంటి యోగ మార్గాల్ని నేను ఇంతవరకు కూడా అనుసరించలేదు. శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటిత విభవే దివ్యరూపే శివాఖ్యే. అలా కనుక నేను పద్మాసనంలో కూర్చుని ఆ తపస్సు సాధన చేసి ఉన్నట్లయితే నీ యొక్క విభవము, వైభవము, నీ స్వాంతము, నీ శాంతి స్వరూపము, నీ యొక్క దివ్య రూపాన్ని నేను ఇప్పుడు మానసికంగా చూడగలిగి ఉండేవాణ్ణి. కానీ అలాంటి మంచి పని ఇంతవరకు కూడా నేను చేయలేకపోయానయ్యా. లింగాగ్రే బ్రహ్మవాక్యే సకల తనుగతం శంకరం న స్మరామి. పోనీ అలాంటి ధ్యానం చేయలేకపోయాను, కుదురుగా కూర్చోలేకపోయాను. ఈ ఐహికమైనటువంటి లౌకికమైనటువంటి విషయ లంపటముల వెంబడి పరుగులు పెడుతూ ఉన్నాను నేను అనుకుంటే, నీవు సృష్టించినటువంటి ఈ సృష్టిలో సమస్త జీవుల యందు నీవే ఉన్నావు. సమస్త జీవుల యందు ఉండేటటువంటి జీవాత్మ
పరమాత్మ స్వరూపమే. సకల తనుగతం శంకరం నస్మరామి. సమస్తమైనటువంటి శరీరములలోనూ కూడా కేవలం మానవులే కాదు, ఆ తల్లి చెప్పినట్లుగా ఆ బ్రహ్మ కీట జననీ అన్నారు. బ్రహ్మగారు మొదలుకొని కీటకము వరకు అందరికీ కూడా తల్లి ఆ అన్నపూర్ణమ్మ. అలాగా నీవు తండ్రివి. మరి ఇన్ని శరీరాలలోనూ, లక్షలాది శరీరాలలో ఉండే జీవాత్మ ఆ పరమాత్మ స్వరూపమే, ఆ శంకరుడే, ఆ లింగాగ్రుడే, లింగస్వరూపుడే అనేటటువంటి బ్రహ్మవాక్యాన్ని, బ్రహ్మసత్యాన్ని నేను ఇంతవరకు కూడా గుడ్డివాడనై కళ్ళుండి కూడా నేను చూడలేకపోయానయ్యా. కాబట్టి క్షంతవ్యో మే అపరాధ శివ 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 శంభో శ్రీ మహాదేవ శంభో. నేను చేసినటువంటి అపరాధాలు క్షమించు స్వామి. ఇప్పటికే చాలా ఆయుర్దాయం గడిచిపోయింది. ఇక కొద్ది రోజులు మాత్రమే నాకు ఆయుర్దాయం మిగిలి ఉంది. వృద్ధాప్యమా తరువుకొస్తోంది పైన. దాంతో లోగడ నేను నీకు మనవి చేసుకున్నట్లుగా నా శరీరం అంతా కూడా ఈ లౌకిక వ్యవహారముల పట్ల పరుగులు పెట్టి నా శరీరం అంతా కూడా డస్సిపోయింది. అవయవములు శైథిల్యాన్ని జాయింతే, శిథిలమైపోతున్నాయి. నీవిచ్చినటువంటి ఈ అవయవములు కర్మానుష్ఠానానికి, ఈ పూజా విధానానికి కాకుండా ఇతరత్రా ఉపయోగములకు, నేను లౌకికమైనటువంటి ఉపయోగములకు ఉపయోగించడం వల్ల, దురాశలకు పోవడం వల్ల, అధిక సంపాదన కోసం నేను పరుగులు పెట్టడం వల్ల, సంసార వ్యామోహంతో నేను పరుగులు పెట్టడం వల్ల, అశాశ్వతమైనటువంటి కీర్తి సంపదల కోసం పరుగులు పెట్టడం వల్ల ఈ శరీరము అవయవములన్నీ కూడా, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అలసిపోయాయ్యా. కాళ్ళు చెప్పిన మాట వినడం లేదు, మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. సరే, చేతులు సరే లాగేస్తున్నాయి, కళ్ళు కనపడటం లేదు, చెవులు వినపడటం లేదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఒక్క ఈ రసనేంద్రియము మాత్రము చాలా పుష్టిగా ఉండి దానికి కావలసినటువంటి ఆహార పదార్థాలని అది రుచి చూసి లోపలికి పంపించడమే కాకుండా అనవసరమైనటువంటి కొన్ని కార్యకలాపాలు కూడా చేస్తోంది ఈ రసనేంద్రియము, అంటే నాలుక. తాను చేయవలసినటువంటి పని కాకుండా ఆ నాలుక అస్తమాటు కూడా ఆత్మస్తుతి పరనింద, ఆత్మస్తుతి పరనింద, ఇతరులను నిందించడంలోనే, ఆ నిందల ద్వారా, ఆ మాటల ద్వారా ఇతరుల యొక్క మనస్సుని కష్టపెట్టడంలోనే నా నాలుక నిమగ్నమై ఉంది నాయన. దాన్ని నేను నియంత్రించలేకపోతున్నాను. ఈ జ్ఞానేంద్రియములు స్వేచ్ఛగా పరుగులు పెడుతున్నాయి. శాఖాచంక్రమణం వలె పోతులు చూడండి, ఎలాగైతే ఓ కొమ్మం నుంచి మరో కొమ్మం మీదకి పరుగులు పెడుతూ ఉంటాయో, అనవసరంగా, అకారణంగా, నిష్ప్రయోజనంగా. అలాగా ఈ ఇంద్రియముల యొక్క పరుగు తాకిడి వల్ల నేను డస్సిపోయాను. ఇకనైనా నాకు నీ యొక్క భక్తిని, నీ పాదపద్మముల పట్ల భక్తిని నాకు అనుగ్రహిస్తే ఈ ఇంద్రియమును నేను నిగ్రహించుకుంటూ సర్వేంద్రియములు నీ పట్ల భక్తిభావంతో ఉండేటట్లుగా నేను ప్రయత్నం చేస్తాను. నాకు అటువంటి నిలకడైనటువంటి భక్తిని అనుగ్రహించు స్వామి అని ఆనాటి శంకరులు మనందరి గురించి, మనము ఈవేళ ఈ శతాబ్దంలో మనం చేస్తున్నటువంటి తప్పులు తెలుసో తెలియకో కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని గురించి ఆనాడే ఆయన ఊహించి ఎంత చక్కగా రాశారో చూడండి ఈ స్తోత్రాన్ని. ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఆయన మన తరఫున శివభక్తిని కలిగి ఉండమని, తద్వారా జీవితాన్ని ధన్యం చేసుకోమని, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత స్వర్గ మోక్షాన్ని పొందటానికి అనుకూలమైనటువంటి భక్తి మార్గాన్ని ఎంచుకోమని
మళ్ళా తల్లి కడుపులో పడవలసినటువంటి అవసరం లేకుండా మానవ జన్మని సార్థక్యం చేసుకోమని ఆ స్వామి ఉపదేశం చేస్తూ ఉన్నారు. మనం కూడా తప్పకుండా అదే మార్గంలో వెడదాము. స్వస్తి.